ఇటీవల దారుణ హత్యకు గురైన కొండమల్లపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించారు. గుర్రంగూడలోని వారి నివాసానికి వెళ్లిన ఆయన రూపారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు గత 10 రోజుల క్రితం అత్యంత అమానవీయమైన అత్యంత దారుణమైన పరిస్థితుల్లో మరి హత్యకు గురైన శ్రీమతి రూపారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి మేమందరం కూడా వచ్చాము. స్థానిక బీఆర్ఎస్ నాయకులు అందరూ అన్ని వర్గాల నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఒక 30 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఒక స్కూల్ నడుపుతున్న ఒక మంచి కమిటెడ్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారు ఈరోజు విద్యార్థుల చేతిలోనే ఒక 2 విద్యార్థులు పక్కాగా ప్రణాళికతోని వచ్చి వారిని అత్యంత దారుణమైన రీతిలో హత్య చేయడం అనేది సభ్య సమాజానికే సిగ్గుచేటు. నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ తెలంగాణలో పునరావృతం కాకూడదని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు, రెసిడెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. మరి విద్యారంగం నుంచి అంటే పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మంచి విద్యాబుద్ధులతోని చక్కగా బయటికి వచ్చి మరి సభ్య సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మరి ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఇంకేమైనా ఇష్టమైన పనులు చేస్తూ బతకాల్సిన బిడ్డలు మరి ఈరోజు జులాయిగా తిరుగుతూ పాఠశాలల్లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతూ కొంతమంది, అందరు కాదు, పాల్పడుతూ మరి బయటి సమాజంలో జరుగుతున్న అన్ని దుర్వ్యసనాలకు కూడా బానిసలయ్యి ఆ కసినంతా కూడా మరి పాఠశాల ఉపాధ్యాయుల మీద అదేవిధంగా ప్రిన్సిపల్ల మీద ప్రధాన అధ్యాపకుల మీద తీసుకోవడం అనేది చాలా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ సంఘటన జరిగిన తీరు చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది, భయం వేస్తున్నది సభ్య సమాజానికి. సాయంత్రం 5 గంటలకు ఆమె పనులన్నీ కూడా స్కూల్లో ముగించుకొని వచ్చి మరి ఇంటికి వచ్చిన వెంటనే అప్పటికే మాటు వేసి ఉన్న ఈ దుండగులు 2 విద్యార్థులు మాస్క్ వేసుకొని వచ్చి మరి ఆమె టీ తాగుతుంటే ఆ టైంలో ఆమెను దాడి చేసి 27 సార్లు కత్తులతో పొడవడం, అదేవిధంగా ఇంట్లో ఉండే మరి ₹1,00,000 ఏదో తీసుకొని పోవడం, ఇవన్నీ చూస్తుంటే ఆమె సెల్ ఫోన్ కూడా తీసుకొని పోవడం, తర్వాత ఊరి బయట మరి ఆ సెల్ ఫోన్ను ధ్వంసం చేయడం, దాని తర్వాత పక్కనే ఉండే దేవాలయం దగ్గరికి పోయి మేమేదో దేవునికి కోడిని కోసినాము అందుకొరకే మాకు రక్తం అంటిందని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే అసలు విద్యార్థులు ఏం నేర్చుకున్నారు, పాఠశాలల్లో ఏం నేర్చుకున్నారు, బయట సమాజంలో ఏం నేర్చుకుంటున్నారు, తల్లిదండ్రులు ఈ పిల్లల మీద ఏమాత్రం ఆజమాయిషి ఉంది, అసలు వాళ్ళు వాడుతున్న సోషల్ మీడియా ఇదంతా కూడా ఏంటి, అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది అన్ని విషయాల మీద కూడా ఈరోజు తెలంగాణ సమాజం చర్చించాల్సిన అవసరం ఉన్నది. రూపారెడ్డి గారు నిజంగా 30 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నారు. దాదాపుగా 450 మంది విద్యార్థులకు 33 దశాబ్దాలుగా విద్య నేర్పించిన ఒక మహిళ అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థుల చేతిలో